వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మనం హోస్టింగ్ని ఎలా అప్గ్రేడ్ చేయాలో నేర్చుకుందాం. దీనికోసం గూగుల్ క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళి hostinger.in టైప్ చేసి ఎంటర్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవ్వగానే లాగిన్ అవ్వండి. నేను జీమెయిల్తో లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిపోయాను గైస్. యాక్చువల్గా రేపు హోస్టింగ్ రెన్యువల్ టైం అయితే ఇక్కడ మేనేజ్కి వెళ్ళినట్టయితే ఇక్కడ ఇది నాది క్లౌడ్ ప్రొఫెషనల్ నడుస్తుంది ప్రస్తుతం. ఇది మేనేజ్కి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడొచ్చు గైస్, అప్గ్రేడ్ అని ఉంది. ఇది రేపు రెన్యువల్ ఉందన్నమాట, 10th, ఈరోజు 9th అన్నమాట. సో రెన్యువల్ చేయించుకోవచ్చు లేదా అప్గ్రేడ్ చేయించుకోవచ్చు. నేను అప్గ్రేడ్ చేస్తున్నాను. అప్గ్రేడ్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఇప్పుడున్న హోస్టింగ్ ప్లాన్ ఇదన్నమాట, క్లౌడ్ ప్రొఫెషనల్. దీనిలో ఓన్లీ 250 GB స్టోరేజ్ ఉంది. అదే క్లౌడ్ ఎంటర్ప్రైజెస్కి ఏమో ఇది అప్గ్రేడ్ వర్షన్ అనమాట. దీంట్లో మనకి 300 GB అంటే 50 GB NVMe స్టోరేజ్ వస్తుంది. ఇక్కడ స్పీడ్ కూడా గమనించవచ్చు గైస్. ఇది 12 GB ర్యామ్ ఉంటుంది. దీంట్లో ఓన్లీ 6 GB ర్యామ్ ఉంటుంది. అండ్ దీంట్లో 4 CPU కోర్స్ ఉంటాయి. దీంట్లో 6 CPU కోర్స్ ఉంటాయి. అండ్ PHP వర్కర్స్ కూడా 200 ఉంటాయి. ఇక్కడ 300 ఉన్నాయి. ఇక్కడ 125 MySQL ఉంటుంది. ఇక్కడ 150 MySQL మ్యాక్స్ యూజర్ కనెక్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ అడ్వాన్స్డ్ WooCommerce ఉంది, ఇక్కడ ఎక్స్పర్ట్ WooCommerce ఉంది. సో దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి అంటే మల్టిపుల్ సైట్స్ ఉపయోగించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. సో నేను ఈ ప్లాన్కి అప్గ్రేడ్ చేస్తున్నా. ఇది అప్గ్రేడ్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే 40,752 వస్తుంది. అయితే దీనికి కూపన్ కోడ్ కూడా ఉంది. కూపన్ కోడ్ కోసం నేను ఇంతకుముందు కస్టమర్కి సపోర్ట్ తీసుకున్నాను గైస్. తీసుకుంటే వాళ్ళు నాకు 3 కూపన్ కోడ్స్ పంపించారు. 12 monthsకి ఇంత, 24 monthsకి ఇంత, 48 monthsకి ఇంత అన్నారు. నేను 12 monthsది కాపీ చేస్తున్నా, CSF అని. ఓకే, కాపీ చేసి 5% డిస్కౌంట్ అన్నారు. ఇక్కడ చూడొచ్చు పేస్ట్. ఇక్కడ 4752 ఉంది. అప్లై చేసా 38,713 ఉంది. అంటే నాకు 2000 డిస్కౌంట్ వచ్చింది గైస్. సో ఈ విధంగా చేసుకోవచ్చు మనం. ఇక్కడ పేమెంట్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. నేను నా ఫోన్పే నుంచి చేసుకుంటా గైస్. సో ఫోన్పే పేమెంట్ సెలెక్ట్ చేసి కంప్లీట్ అప్గ్రేడ్ పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇలా చేయగానే ఇలా వస్తుంది గైస్ ప్రాసెసింగ్లోకి. ఇక్కడ UPI మెథడ్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ UPI ID ఎంటర్ చేయాలి. కంటిన్యూ మీద ప్రెస్ చేస్తున్నా గైస్. ఇలా ప్రెస్ చేయగానే మొబైల్లోకి అలర్ట్ వస్తుంది. UPI వెరిఫై అండ్ పే అని. సో నాకు ఇప్పుడు మొబైల్లోకి అలర్ట్ వస్తుంది. ఇక్కడ ఓకే చేసి నేను పే చేయాలన్నమాట. ఓకే, నాకు అలర్ట్ వచ్చింది, నేను పే చేస్తున్నా. ఓకే, నేను ఇక్కడ మొబైల్లో పే చేశాను గైస్. పే చేయగానే ఇక్కడ కన్ఫర్మింగ్ పేమెంట్ అని వచ్చింది. ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది గైస్. ఇప్పుడు పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇది అవ్వగానే ఇది రిఫ్రెష్ అయ్యి ఇక్కడ హోమ్ పేజ్కి వెళ్ళినట్టయితే గైస్ ఇక్కడ గమనించవచ్చు హోస్టింగ్ ప్లాన్ అనేది కనిపిస్తుంది. ఇంతకుముందుకు ప్రొఫెషనల్ హోస్టింగ్ ఉండే, ఇది క్లౌడ్ హోస్టింగ్ అయిపోయింది. అండ్ ఎక్స్పైరీ డేట్ కూడా చూడొచ్చు, నెక్స్ట్ ఇయర్ 2026 వరకు వచ్చేసింది. ఈ క్లౌడ్ ఎంటర్ప్రైజ్ అనేది చాలా అత్యుత్తమమైన హోస్టింగ్. దీంతో 300 వెబ్సైట్ వరకు హోస్టింగ్ చేసుకోవచ్చు. అండ్ ఈకామర్స్ వెబ్సైట్స్ కూడా చాలా బాగా స్పీడ్గా నడపచ్చు అనమాట. అంటే 12 GB ర్యామ్ ఉంటుంది కాబట్టి చాలా స్పీడ్గా యాక్సెస్ అవుతుంది. అండ్ SEO కూడా బాగా పనిచేస్తాయి సైట్స్. సో సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్స్ కంటే క్లౌడ్ ఎంటర్ప్రైజ్ లెవెల్ హోస్టింగే వాడాలి. థ్యాంక్ యూ గైస్.